नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। చెప్పచ్చా మేడం? రామగుండం, రాయదుర్గం, మేడిపల్లి, ఎల్బీ నగర్, మొయినాబాద్, మేడ్చల్, అల్వాల్, గచ్చిబౌలి, హర్యానా, చందానగర్, సంగారెడ్డి పిఎస్ పరిధిలో జరిగినటువంటి సైబర్ క్రైమ్ ఆఫెన్సెస్లో అక్యూజ్డ్గా ఉన్నటువంటి ఇద్దరు పర్సన్స్ని క్రైమ్ టీమ్ ఆఫ్ చందానగర్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరే కాకుండా A3 జువాపేర్ అలియస్ రాహుల్ అని చెప్పి ఇతను జార్ఖండ్కి చెందిన అతను కూడా ఉన్నారు. వీళ్ళు కస్టమర్స్కి ఫోన్ చేసి ఈ ఎనీడెస్క్ యాప్, క్విక్ సపోర్ట్ యాప్ ఇట్లాంటి యాప్స్ డౌన్లోడ్ చేయించి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్స్ తీసుకోవడం జరిగింది. ఈ రకంగా వాళ్ళు చేసినటువంటి సుమారు 41 కేసెస్ మన దగ్గర వేరియస్ పోలీస్ స్టేషన్స్లో అక్రాస్ ద స్టేట్, అక్రాస్ ఇండియా కూడా రిపోర్ట్ అయి ఉన్నాయి. రిపోర్ట్ అవ్వనివి చిన్న చిన్న అమౌంట్స్ పోయి కేసు అవ్వనివి దగ్గర ఒక 1500 to 1700 వరకు ఉంటాయి. వీళ్ళల్లో A1 వేముల నాగప్రేమ్ అని చెప్పి 21 years అమెజాన్ సెల్లర్గా పనిచేస్తూ ఉంటాడు. తర్వాత బనావత్ కుమార్ అని చెప్పి 20 years అమెజాన్ ప్యాకింగ్ సర్వీసెస్లో చేస్తూ ఉంటారు. హైదరాబాద్లో ఉంటూ పనిచేసుకుంటున్నారు, సరూర్ నగర్లో ఉంటూ. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ వీళ్ళు ఫస్ట్ ఈ A3 చేతిలో మోసపోతారు. ఆ తర్వాత వాళ్ళు అతనికి తిరిగి కాంటాక్ట్ అయ్యి వాళ్ళందరూ కూడాను ఈజీ మనీ కోసం అని చెప్పి ఆ A3 యాక్చువల్ అఫెండర్ ఎవరైతే మనకి జార్ఖండ్లో ఉన్నాడో అతనితో కలిసి ఒక అగ్రిమెంట్కి వచ్చి ఏవైతే తెలుగు కాల్స్ ఉంటాయో, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కాల్స్ ఉంటాయో వాళ్ళకి వీళ్ళిద్దరికీ డైవర్ట్ చేస్తూ కొన్నాళ్ళు కొన్ని మోసాలు చేశారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ సొంతంగా చేయడం స్టార్ట్ చేసి సెవరల్ ఫ్రాడ్స్ చేయడం జరిగింది. ఇది మనకి ఈ పర్టిక్యులర్ కేసులో అయితే మనకి ఒక సీనియర్ సిటిజన్ BSNL సిమ్ కొన్నప్పుడు ఆమె సిమ్కి కార్డ్ యాక్టివేషన్ అయినప్పుడు మెసేజ్ వస్తుందని చెప్తారు. ఆమెకి ఆ తర్వాత ఒక మెసేజ్ వస్తే అది చూసుకొని ఆ నెంబర్కి ఆమె కాల్ బ్యాక్ చేస్తే వాళ్ళు ఎనీడెస్క్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి OTP వస్తే OTPని షేర్ చేయమంటే ఆమె షేర్ చేయడం జరుగుతుంది. అట్లా చేసిన తర్వాత షీ లాస్ట్ 1,39,900 rupees. అది మనకి పుట్ ఆన్ హోల్డ్ కేసు అయ్యి NCRP పోర్టల్లో రిపోర్ట్ చేసిన తర్వాత మనం కేసు చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి వీళ్ళ దగ్గర నుంచి చిన్న ఫ్రాడ్ అయినా కూడా వెంటనే మనం రిపోర్ట్ చేయమని చెప్తూ ఉండడం వల్ల రిపోర్టింగ్ ఎక్కువైంది. అట్లనే కాకుండా జనరల్గా కూడాను నంబర్ ఆఫ్ అఫెన్సెస్ కూడా ఎక్కువ అయ్యాయి మనకి ప్రివిలెన్స్. బికాజ్ అందరూ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వాడుతున్నారు, డిజిటల్ మీడియాలో ఎక్కువ ఉంటున్నారు కాబట్టి నంబర్ ఆఫ్ సైబర్ క్రైమ్ కేసెస్ కూడా బాగా ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. దీనికి ముఖ్యంగా మనం చూస్తే అత్యాశ అవ్వచ్చు, అవగాహన లేకపోవడం వల్ల అవ్వచ్చు, ఈ రెండిటి వల్ల కూడా మనకి
ఎక్కువ జరుగుతున్నట్టు చూస్తుంది. ముఖ్యంగా ఏజ్ గ్రూప్ చూస్తే 22-45 ఇయర్స్ మధ్య వాళ్ళు ఎక్కువ ఇట్లాంటి మోసాలకి గురవుతున్నారు. సీనియర్ సిటిజన్స్ అవుతున్నారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అవుతున్నారు అంటే వీ కెన్ అండర్స్టాండ్ దట్ దే ఆర్ నాట్ మచ్ అడెప్ట్ విత్ టెక్నాలజీ. కానీ ఎంప్లాయీస్, చదువుకున్న వాళ్ళు కూడా ఈ మోసానికి గురవుతున్నారు అంటే ముఖ్యంగా మనం చూస్తే ఈజీ మనీకి అలవాటు పడ్డం. అంటే మీకు లాటరీ వచ్చింది అంటే లాటరీకి ఏమీ కొనకుండానే లాటరీ ఎట్లా వచ్చింది అన్న మినిమం ఆలోచన కూడా చేయకుండా వాళ్ళు పంపించినటువంటి లింక్స్ క్లిక్ చేయడము, లేదు యూట్యూబ్లో లైక్స్ కొడితే డబ్బులు వస్తాయి అంటే వాటికి టెంప్ట్ అవ్వడము. సో ఇటువంటి ఒకటి, తర్వాత కొంచెం జల్సాలకి అలవాటు పడి కూడా ఈజీ మనీ అని చెప్పి లోన్ యాప్స్ లాంటివి డౌన్లోడ్ చేసి తర్వాత ఒక 2,000 రూపాయలు తీసుకొని దానికి తిరిగి 20,000 వరకు లేకపోతే ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా రీపే చేసి కూడా మళ్ళీ ఈ మాఫ్డ్ ఫొటోస్ ఇవన్నీ స్ప్రెడ్ చేస్తాము అన్న దాంతో భయపడి వాళ్ళ బ్లాక్మెయిలింగ్కి భయపడి సూసైడ్ చేసుకుంటున్న కేసెస్ కూడా మనం చూస్తున్నాము. సో ఇన్ఫ్యాక్ట్ this is a very good detection by the team. Really appreciate them and will be giving rewards to them also.